దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ రాసినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రోడెక్కుతా ఉన్నారు. నీట్ రాసినటువంటి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులుగా ఈరోజు ఎంబీబీఎస్ అయితే మా కలలు కన్నటువంటి డాక్టర్ వృత్తి చేరుకుంటామనే ఆలోచనతో ఈరోజు నీట్ రాసినటువంటి విద్యార్థులు జాంబ్లింగ్ జరగడము లేదా అవకతవకలు జరగడం వల్ల మానవ వేదన గురై ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకటే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క వైఫల్యం వల్లనే ఎన్టీఏ పేపర్ లీకేజ్ జరిగిందనేది ఈరోజు దేశవ్యాప్తంగా 30 లక్షలకు అమ్ముడు జరిగిందనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. 30 లక్షలకు అమ్ముడు పోవడం అంటే అది ప్రభుత్వ పెద్దల యొక్క అస్తం లేకుండా ఈరోజు నీట్ పేపర్ అవకతవకలకు గురి కావడం అనేది జరిగిందనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఒకటే దేశవ్యాప్తంగా నష్టపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి లేదా నీట్ని మళ్ళీ నిర్వర్తించాలనేది పీడీఎస్ విద్యార్థి సంఘాలుగా ఈరోజు మొత్తం హైదరాబాద్ నడుబొడ్డున వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వర్తించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు లేదా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు రేపు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలకు మళ్ళీ తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.